Welcome to the viewers. Myself Sivaprasad. Last 12 సంవత్సరాల నుంచి అవనిగడ్డ నల్గొండ కోచింగ్ సెంటర్ మరియు హైదరాబాద్ బ్రాంచ్ల్లో నేను పనిచేస్తున్నాను. రీసెంట్ గా ఎకానమీలో వచ్చినటువంటి మార్కులు, ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి ప్రశ్నలు, మరి ఈ నూతన సిలబస్ అభ్యర్థులకి లాభమా లేదా నష్టమా, ఏ విధంగా అభ్యర్థులు ఈ నూతన సిలబస్ ని అవలోకన చేసుకుంటే సక్సెస్ సాధించవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా ఈ వీడియో ఎవరైతే చూసారో, ఎవరైతే చూస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఈ విశ్లేషణ వల్ల కనీసం ఎగ్జామినేషన్ లో 10 నుంచి 20 మార్కులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి అభ్యర్థి ఫస్ట్ తెలుసుకోవాల్సిన అంశం సిలబస్ మీద అవగాహన. మరి ఎక్స్పెషల్లీ ఈ వీడియో ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మారిన సిలబస్ లో ఏ అంశాలు చదువుకోవాలి, అసలు మారిన సిలబస్ గురించి పూర్తి స్థాయి విశ్లేషణ తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని ఫాలో అవ్వాల్సిందే. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మీ అందరికి తెలుసు, ఎగ్జామినేషన్ లో ఎక్స్పెషల్లీ గ్రూప్ 2 లో విజేతగా మీరు నిలవాలంటే మనకు 600 మార్కులతో పోటీ పడాల్సి ఉంటుంది. పాయింట్ నెంబర్ 1, గతంలో 675 మార్కులు అంటే 600 ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్ మనకు ఉండేవి. అంటే ఈ నూతన నోటిఫికేషన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ యొక్క ఇంటర్వ్యూ తీసేసి 600 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదొక శుభవార్తగా మనం చెప్పుకోవాలి. మరి ఇక్కడ 600 మార్కుల్లో మనం ఎకానమీలో పేపర్ 3 మన ఎకానమీ 600లో మన ఎకానమీ పేపర్ 3 లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఆ 3 సెక్షన్స్ లో ఏ మార్కులు వచ్చాయి, పాత సిలబస్ లో ఏ చాప్టర్లు ఉన్నాయి, కొత్త సిలబస్ లో ఏ చాప్టర్లు ఉన్నాయి, సో ఇలాంటి వాటి అంశాల గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్, ఇది యాక్చువల్ గా సెక్షన్ 1 లో మనకున్న చాప్టర్స్ లో ఇండియన్ ఎకానమీ అండ్ ఛాలెంజెస్, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మనకు 5 చాప్టర్లు మన సిలబస్ లో ఉన్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 5 చాప్టర్లు మన సిలబస్ లో ఉన్నాయి. ఇందులో కొత్తగా యాడ్ చేసిన చాప్టర్లు మనం చూస్తే డెమోగ్రఫీ అనే చాప్టర్ కొత్తగా యాడ్ చేయడం జరిగింది. సో డెమోగ్రఫీ అనేటువంటి చాప్టర్ ఇది మనకు ఇన్ జనరల్ గా మనం గమనించినట్లయితే ఈ చాప్టర్ లో మనకు డెమోగ్రఫిక్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్, భారతదేశ జనాభాకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, భారతదేశ జనాభా యొక్క కూర్పు అనేది మనకు సిలబస్ ఇవ్వడం జరిగింది. గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్, జనాభా వృద్ధి రేటు. ఓకే, మరి జనాభా వృద్ధి రేటు ఏ విధంగా ఉన్నది అనేది మనం అంటే గత సంవత్సరంతో పోలిస్తే జనాభా వృద్ధి రేటు పెరిగిందా తగ్గిందా అనేది మనకు దానికి వృద్ధి రేట్ అనేది ఉంది. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే మనకు పాపులేషన్ లో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, డెమోగ్రఫిక్ డివిడెండ్. సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్, ఏ సెక్టార్ లో ఎంత పాపులేషన్ ఉన్నారు, సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్. అండ్ పాపులేషన్ పాలసీస్ ఆఫ్ ఇండియా, పాపులేషన్ పాలసీస్ ఆఫ్ ఇండియా. సో ఈ చాప్టర్ టోటల్ గా ఓల్డ్ సిలబస్ లేదండి, పాత సిలబస్ లేదు, కానీ ఈ చాప్టర్ ని న్యూ సిలబస్ లో మనకు యాడ్ చేయడం జరిగింది. సో ఓల్డ్ సిలబస్ లో ఈ చాప్టర్ లేదు. సో కాబట్టి అభ్యర్థులు సెన్సస్ ఓరియంటేషన్ లో జనాభా విధానాలు చదువుకుంటూ, జనాభా విధానాలతో పాటుగా ఈ యొక్క సెక్స్ రేషియో, స్త్రీ పురుష నిష్పత్తి, రూరల్ పాపులేషన్ గ్రామీణ జనాభా, అర్బన్ పాపులేషన్ పట్టణ జనాభా, సో ఇలాంటివి ఈ యొక్క ఫస్ట్ చాప్టర్ లో మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో మర్చిపోకుండా ఫస్ట్ చాప్టర్ ని మీరు స్పెసిఫై చేసి చదువుకోవాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ఏ స్టాటిస్టికల్ చాప్టర్. సో సెకండ్ చాప్టర్ మనకు
ఓల్డ్ సిలబస్ లో ఉంది, పాత సిలబస్ లో ఉంది, దాంతో పాటుగా కొత్త సిలబస్ లో కూడా ఈ చాప్టర్ ఇవ్వడం జరిగింది. జాతీయ ఆదాయం సెకండ్ చాప్టర్ జాతీయ ఆదాయం. సో ఈ జాతీయ ఆదాయం చాప్టర్ లో ఏ అంశాలు జాతీయ ఆదాయం ఉంటాయి? కాన్సెప్ట్స్, కాంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్? జాతీయ ఆదాయంలో ఏ అంశాలు ఉంటాయి? మెజర్మెంట్ మెథడ్స్, మెజర్మెంట్ మెథడ్స్ ఏ అంశాలు ఆధారంగా అంటే జనరల్ గా జాతీయ ఆదాయం లెక్కించడానికి 3 పద్ధతులు ఉంటాయి. ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి మరియు ఉత్పత్తి మదింపు పద్ధతి 3 పద్ధతులు ఉంటాయి. సో ఆ పద్ధతులు మనం ఇక్కడ ఒకసారి చూసుకోవాలి. మరి దాంతో పాటుగా మరి ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఏ విధంగా నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ చేస్తున్నాం, దాంతో పాటుగా సెక్టారల్ కంట్రిబ్యూషన్, ఏ ఆర్థిక వ్యవస్థలో ఏ రంగాలు ఉన్నాయి అంటే ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా 3 రంగాలు ఉన్నాయి. సెక్టరల్ కంట్రిబ్యూషన్స్ 3 ఉన్నాయి. 1 అగ్రికల్చర్ సెక్టార్, 2 ఇండస్ట్రియల్ సెక్టార్, 3 సర్వీస్ సెక్టార్. సో ఈ రంగాల యొక్క కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉన్నది అనేది మనం చూసుకోవాలి. దాంతో పాటుగా పర్ క్యాపిటల్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం గురించి కూడా మనం చదువుకోవాలండి. సో సెకండ్ చాప్టర్ గత సిలబస్ లో ఉంది మరియు ప్రస్తుత సిలబస్ లో కూడా ఉంది. గతంలో ఉన్నటువంటి ఈ సిలబస్ ని రివ్యాప్ చేసినప్పుడు జాతీయ ఆదాయ చాప్టర్ మనకు ఇప్పటికి కూడా ఉంది. సో ఆబ్వియస్లీ ఈ జాతీయ ఆదాయ చాప్టర్ లో మనకు సిలబస్ లో జాతీయ ఆదాయానికి సంబంధించిన అంశాలు, జాతీయ ఆదాయాన్ని లెక్కించేటువంటి పద్ధతులు, జాతీయ ఆదాయానికి మరి ఏ విధమైనటువంటి ట్రెండ్స్ జాతీయ ఆదాయంలో వచ్చాయి, దాంతో పాటుగా తలసరి ఆదాయము అనేటువంటిది ఇది సెకండ్ చాప్టర్. మరి దాంతో పాటుగా మనం థర్డ్ చాప్టర్ అండ్ ఫోర్త్ చాప్టర్, ఇక్కడ 3వ చాప్టర్ మరియు 4వ చాప్టర్ రెండు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా నూతనంగా అంటే ఇప్పుడు 2022లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అయితే ఉందో గ్రూప్ నోటిఫికేషన్, దాంట్లో నూతనంగా చేర్చబడినటువంటి చాప్టర్ 2. అందులో ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్, ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్ అంటే దాన్నే ప్రాథమిక రంగము, ప్రాథమిక రంగము మరియు దాన్నే ప్రాథమిక రంగం మరియు దాన్నే ద్వితీయ రంగం అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఇక్కడ ఈ సెక్టార్ లో యాక్చువల్లీ అభ్యర్థులకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, సో ఇక్కడ ఫస్ట్ టైం చూడండి వ్యవసాయ అనుబంధ రంగాల జాతీయ ఆదాయంలో వ్యవసాయ అనుబంధ రంగాల కంట్రిబ్యూషన్. సో జాతీయ ఆదాయంలో వ్యవసాయ అనుబంధ రంగాల జాతీయ ఆదాయంలో వ్యవసాయ అనుబంధ రంగాల కంట్రిబ్యూషన్ ఏంటి అంటే, వ్యవసాయ అనుబంధ రంగాలు అంటే అటవీ సంపద, మత్స్య సంపద, పంటలు, అదే విధంగా అడవుల నుంచి వచ్చే ఉత్పత్తి అంతా కూడా అటవీ సంపద, అదంతా కూడా వ్యవసాయ అనుబంధ రంగాల్లో భాగంగా మనం చెప్తాం. సో కాబట్టి వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన అంశాలను నూతన సిలబస్ లో మీకు యాడ్ చేయడం జరిగింది. మరి కంట్రిబ్యూషన్ టు నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయ కంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, దాంతో పాటుగా క్రాపింగ్ ప్యాటర్న్. క్రాపింగ్ ప్యాటర్న్ అంటే పంటలు, ఏ విధమైనటువంటి పంటలు భారతదేశంలో పండించబడుతున్నాయి, మరి ఏ విధమైనటువంటి పంటలకు డిమాండ్ ఉంది, ఇదంతా కూడా క్రాపింగ్ ప్యాటర్న్. మరి దాంతో పాటుగా అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ, వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత, ఇది అంటే మరి ఏ విధమైనటువంటి భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తి ఎంత, మరి ఉత్పాదకత అంటే తక్కువ భూమిలో ఎక్కువ పంట పండించడాన్ని ఉత్పాదకత అని అంటారు. సో గ్రీన్ రెవల్యూషన్ ఇట్స్ ఎ వెరీ ఫేమస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ గత ఎగ్జామినేషన్స్ లో అడిగినటువంటి ప్రశ్న హరిత విప్లవం. మరి అదేవిధంగా ఇరిగేషన్, ఓకే, అండ్ అగ్రికల్చర్ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్, ఓకే, అంటే వ్యవసాయ పరపతిలో మీరు నబార్డ్ చూసుకోవాలి, అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ చూసుకోవాలి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ చూసుకోవాలి, కోఆపరేటివ్ బ్యాంక్స్ సహకార బ్యాంకులు,
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, నాబార్డు ఇలాంటివన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ, గ్రీన్ రెవల్యూషన్, అగ్రికల్చర్ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్, ఓకే. దాంతో పాటుగా వ్యవసాయ ధరల విధానం, అగ్రికల్చర్ ప్రైసెస్, అగ్రికల్చర్ సబ్సిడీస్, ఫుడ్ సెక్యూరిటీ, అగ్రికల్చర్ లేబర్, గ్రోత్ అండ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎలైడ్ సెక్టార్స్. సో ఇవన్నీ కూడా వ్యవసాయంలో ధరల విధానం పక్కా క్వశ్చన్ ఎగ్జామ్ హాల్లో అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ గానీ, మినిమం సపోర్ట్ ప్రైస్ గానీ, లెవీ ప్రైస్ గానీ, ఇష్యూ ప్రైస్ గానీ, సో ఇలా మీకు అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ మీద గ్యారంటీగా ఒక ప్రశ్న ఎగ్జామ్ హాల్లో మీకు వస్తుంది. మరి అదేవిధంగా అగ్రికల్చర్ మార్కెటింగ్, వ్యవసాయంలో వ్యవసాయ ఉత్పత్తిని ఏ విధంగా మార్కెట్ చేసుకునేటువంటి స్కీములు, పథకాలు, నూతన పథకాలు అన్ని కూడా మనకు సిలబస్ లో ఉన్నాయి. కొత్త సిలబస్ లో యాడ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మనం ఫోర్త్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టర్, ఫోర్త్ వన్ వచ్చేసి పరిశ్రమలు మరియు సేవా రంగం, ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టర్. ఇందులో గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా, అసలు పరిశ్రమల అభివృద్ధి భారతదేశం ఎలా ఉంది అని, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ భారీ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, మరి దాంతో పాటుగా ఇండస్ట్రియల్ ఫైనాన్స్ అంటే పారిశ్రామిక విత్తం, మరి కంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ సెక్టార్ అంటే సేవా రంగం యొక్క వాటా ఎలా ఉంది, నేషనల్ ఇన్కమ్ అండ్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండియాస్ ఫారెన్ ట్రేడ్. సో ఇండియాస్ ఫారెన్ ట్రేడ్ అంటే ఎగుమతులు దిగుమతుల గురించి చదువుకోవాలి. దాంతో పాటుగా ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ చదువుకోవాలి. ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్థిక మౌలిక వస్తువులు కూడా చదువుకోవాలి. ఇక్కడ మీరు ఖచ్చితంగా ఇండస్ట్రియల్ చాప్టర్ లో మనకు నూతనంగా వచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ నూతనంగా వచ్చే పథకాలను కూడా అనుసంధానం చేసుకుని చదువుకోవాలి. ఉదాహరణకి పారిశ్రామిక రంగంకి వచ్చేదానికి నేషనల్ అసెట్ మానిటైజేషన్, ఓకే, అంటే మనకు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్, నేషనల్ అసెట్ మానిటైజేషన్ అండ్ ప్రధానమంత్రి గతిశక్తి యోజన, ఇలాంటి పథకాలన్నీ కూడా ఎగ్జామినేషన్ హాల్లో మీకు ఖచ్చితంగా ఎక్కువ మార్కులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో సర్వే కూడా ఈ రెండు చాప్టర్లకి, అగ్రికల్చర్ కి ఇండస్ట్రీస్ కి నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే ఈ రెండు చాప్టర్లు కూడా మీరు చదువుకునేటప్పుడు సో కీప్ ఫాలోయింగ్ సర్వే, ఓకే. సో సర్వే రాబోయేటువంటి సర్వే ఏదైతే ఉందో మనకి జనవరి 31st ఏదైతే సర్వే వస్తుందో ఆ సర్వేని బేస్ చేసుకుని చదువుకోండి. అండ్ లేటెస్ట్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ లేటెస్ట్ పథకాలను కూడా మీరు కాన్సెప్చువల్ చేసుకొని చదువుకోండి. మీకు ఆబ్వియస్ గా ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్. ఇది ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ పాత సిలబస్ లో ఉంది. పబ్లిక్ ఫైనాన్స్ అనేది మనకు కొత్త సిలబస్ లో మాత్రమే ఉంది. ప్రభుత్వ విత్తం, తెలుగు పబ్లిక్ ఫైనాన్స్ ని తెలుగులో మనం ఏమంటామంటే ప్రభుత్వ విత్తం అని అంటామండి. ప్రభుత్వ విత్తం అంటే ప్రభుత్వం యొక్క ఆదాయము, ప్రభుత్వం యొక్క వ్యయము, ప్రభుత్వం యొక్క లోటు, లోటు అంటే డెఫిసిట్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డెఫిసిట్, వాట్ ఈస్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఇండియన్ 5-year ప్లాన్. భారతదేశంలో ప్రణాళికల యొక్క లక్ష్యాలు ఏంటి, జయాలు అపజయాలు, ప్రణాళికల యొక్క జయాలు అపజయాలు ఏంటి, ప్రణాళికల్లో ద మోస్ట్ గా మీరు ఎందుకంటే నీతి ఆయోగ్ ని కూడా అంతే ఎఫెక్టివ్ గా చదువుకోండి. సో నీతి ఆయోగ్ ని కూడా అంతే ఎఫెక్టివ్ గా చదువుకుంటే మీకు ఆటోమేటిక్ గా ఎగ్జామినేషన్ లో మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ మొత్తం 5 చాప్టర్లు మనం చూసినట్లయితే ఈ 5 చాప్టర్లో మీకు 50 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఈచ్ చాప్టర్ కి రఫ్ గా ఎగ్జాక్ట్ చెప్పట్లేదండి, ఈచ్ చాప్టర్ లో 10 క్వశ్చన్స్ వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అభ్యర్థులు ఏ మాత్రం డిలే చేయకుండా ఇమీడియట్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకు తొందరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది సక్సెస్ కి ఫస్ట్ వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది. ఇంకోటి పాత సిలబస్ ని ఎవరైతే ఇంతకుముందు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో లేకపోతే సిలబస్ పైన ఎవరికి అవగాహన లేదో పాత సిలబస్ ప్లేస్ లో కొత్త సిలబస్ ని ప్లేస్ చేసుకుని చదువుకోండి. పాత సిలబస్ లో లేనటువంటి కొత్త చాప్టర్లు ఈ సిలబస్ లో యాడ్ చేశారు. ఇందులో ప్రభుత్వ విత్తం పాత సిలబస్ లో లేదు, కొత్త సిలబస్ లో పెట్టారు. అదే విధంగా మనకు ఈ యొక్క వ్యవసాయ రంగం 3rd చాప్టర్, పారిశ్రామిక రంగం 4th చాప్టర్,
సర్వీసెస్ లాంటి అంశాలని నూతన సిలబస్ లో యాడ్ చేయడం జరిగింది. మరి దాంతో పాటుగా మనం గమనించినట్లయితే ఇక మనం డెమోగ్రఫీ అనేది ఫస్ట్ చాప్టర్ డెమోగ్రఫీ అనేది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. సో ఈ అంశాలన్నీ కూడా మీరు బేస్ చేసుకుని చదువుకోవచ్చు. నెక్స్ట్ లుక్ ఆఫ్ ఇట్. మనకి నెక్స్ట్ మన సిలబస్ లో తెలంగాణ ఎకానమీ సిలబస్ లో మనకి తెలంగాణ ఎకానమీ అనేది ఉంది. ఓకే, సో తెలంగాణ ఎకానమీ అనేది తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో మనకు ఇక్కడ ఫస్ట్ చాప్టర్ ని యాజ్ ఇట్ ఈజ్ గా ఉంచారండి. పాత సిలబస్ లో కొత్త సిలబస్ లో మీరు ఎకానమీ ఇన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్, ఓకే, తెలంగాణలో 1956 నుంచి 2014 వరకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అది పాత సిలబస్ లో ఉంది, కొత్త సిలబస్ లో ఉంది. స్టేట్ ఫైనాన్సెస్, దర్ కమిషన్, వాంచు కమిషన్, లలిత్ కమిటీ, భార్గవ కమిటీ, ల్యాండ్ రిఫార్మ్స్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ సిన్స్ 2014. ఓకే, సో భూ సంస్కరణల గురించి ఇంతకుముందు సపరేట్ చాప్టర్ ఉండేది. ఓకే, పాత సిలబస్ లో మనకి భూ సంస్కరణ అనేది ఫస్ట్ చాప్టర్ లో వర్క్ చేశారు. ఓకే, దర్ కమిటీ, వాంచు కమిటీ, ఈ కమిటీస్ పాత సిలబస్ లో ఉన్నాయి, కొత్త సిలబస్ లో కూడా మనకి ఉన్నాయి. సో ల్యాండ్ రిఫార్మ్స్, గ్రోత్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ సిన్స్ 2004. 2014 నుంచి తెలంగాణ ఎకానమీ ఏ విధంగా అభివృద్ధి చెందింది, అదేవిధంగా తెలంగాణలో ఏ రంగం యొక్క కంట్రిబ్యూషన్ ఎంత ఉంది, సెక్టోరల్ కంట్రిబ్యూషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇన్కమ్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో ఇదంతా కూడా మేబీ యు సే దట్ తెలంగాణకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ లేదా 1956 నుంచి 2014 వరకు తెలంగాణలో వచ్చినటువంటి ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి మార్పుల గురించి ఈ చాప్టర్ మనకి చెప్తుంది. మరి దాంతో పాటుగా ఇక్కడ ల్యాండ్ రిఫార్మ్స్ ఇంక్లూడ్ అయ్యిందండి. దాంతో పాటుగా తెలంగాణ ఎకానమీ సిన్స్ 2014 కూడా మనకు ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ కొత్తగా తెలంగాణ ఎకానమీలో కొత్తగా మనకు ఏర్పాటు చేయబడినటువంటి చాప్టర్ ఏదైనా ఉంది అంటే అదే డెమోగ్రఫీ. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయబడిన చాప్టర్ ఏంటంటే డెమోగ్రఫీ అండ్ హెచ్ఆర్డి. అంటే ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే తెలంగాణ జనాభా గురించి విశ్లేషించి చదువుకోవాలి. ఎస్సీ జనాభా, ఎస్టీ జనాభా, స్త్రీ పురుష నిష్పత్తి, అదేవిధంగా జన సాంద్రత, స్త్రీ పురుష నిష్పత్తి, ఏజ్ రిలేటెడ్, తెలంగాణ ఎకానమీ ఫీచర్, సైజు, పాపులేషన్, అంటే తెలంగాణకు సంబంధించిన జనాభా గురించి కూడా మనకు కొత్తగా సిలబస్ లో యాడ్ చేయబడింది. తెలంగాణ ఎకానమీలో కొత్తగా సిలబస్ యాడ్ చేయబడింది. అదే విధంగా ఇక అగ్రికల్చర్ అండ్ ఎరైడ్ సెక్టార్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్, ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ట్రెండ్స్, గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్, కంట్రిబ్యూషన్ ఆఫ్ జిఎస్డిపి. అంటే యాక్చువల్ గా చెప్పాలంటే తెలంగాణలో ఉన్నటువంటి నీటిపారుదల సౌకర్యాలు, తెలంగాణలో ఇది ఈ యొక్క వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి తెలంగాణకు వచ్చేటువంటి కంట్రిబ్యూషన్, తెలంగాణకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ క్రెడిట్, allied sector యొక్క కంట్రిబ్యూషన్ అండ్ ల్యాండ్ యూసేజ్ అండ్ ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ తెలంగాణ. సో అంతా కూడా మనకు గత సిలబస్ లో ఉంది, ఇప్పుడు సిలబస్ లో కూడా ఉంది. మరి ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టార్ లో స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీస్, జిఎస్డిపి అంటే కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పాలసీస్ అండ్ సర్వీస్. ఇక్కడ మీరు చూసినట్లయితే టీ ప్రైడ్, టీ ఐడియా, టీ హబ్, సో టీ ఐపాస్, ఇలాంటి పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రియల్ స్ట్రక్చర్ సంబంధించిన పాలసీస్, ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చూసుకోవాలండి. దాంతో పాటుగా తెలంగాణకు సంబంధించిన సోషియో ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, కంట్రిబ్యూషన్ ఆఫ్ సోషియో ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే తెలంగాణలో నూతనంగా ఏర్పడినటువంటి మౌలిక వస్తువుల గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. సో దాంతో పాటుగా స్టేట్ ఫైనాన్స్ అండ్ బడ్జెట్, ఇక్కడ మరొక కొత్త చాప్టర్ యాడ్ చేశారు. చూడండి, కొత్తగా యాడ్ చేసిన చాప్టర్స్, సెకండ్ చాప్టర్ పాత సిలబస్ లో లేదు, కొత్త సిలబస్ లో ఉంది. ఫిఫ్త్ చాప్టర్ పాత సిలబస్ లో లేదు, కొత్త సిలబస్ లో ఉంది. స్టేట్ ఫైనాన్సెస్, బడ్జెట్ అండ్ వెల్ఫేర్ పాలసీస్, స్టేట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, డెట్ టు స్టేట్ బడ్జెట్స్, వెల్ఫేర్ పాలసీ ఆఫ్ స్టేట్. అంటే రాష్ట్రంలో అనేక పథకాలు ఉన్నాయి, మీ అందరూ తెలుసు. దళిత బంధు అయితేనేంటి, రైతు బంధు అయితేనేంటి, రైతు బీమా అయితేనేంటి, కళ్యాణ లక్ష్మి, ఇలాంటి అనేక పథకాలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ. సో ఇలాంటితో పాటుగా టీ హబ్, టీ ఐడియా, టీ ప్రైడ్, టీ ఐపాస్,
ఇలాంటి పాలసీస్ మొత్తం తీసుకొని దాంతో పాటుగా లేటెస్ట్ బడ్జెట్ చూసుకుని వెళ్ళాలి. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, స్టేట్ ఫైనాన్స్, బడ్జెట్, వెల్ఫేర్ పాలసీస్ ఇవన్నీ కూడా నూతనంగా 5th చాప్టర్ అనేటువంటి చాప్టర్ ని యాడ్ చేశాడు. సో కాబట్టి ఈ 2 చాప్టర్లు కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇంకా డెప్త్ గా చదువుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి తెలంగాణ ఎకానమీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను చెప్పేది అంటే రేపు పొద్దున రాబోయేటువంటి నూతన ఆర్థిక సర్వేని దాంతో పాటుగా నూతన బడ్జెట్ ని కూడా రెండింటినీ కూడా మేళని చదువుకోండి. ఖచ్చితంగా మీకు ఆ అవుట్పుట్ ఏదైతే ఉందో మీరు ఏదైతే డిజైర్డ్, ఎందుకంటే మీకు మళ్ళీ చెప్తున్నా ఆర్థిక వ్యవస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నుంచి 50 మార్కుల వరకు వస్తాయి. ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో 50 మార్కులు సాధించాలంటే సిలబస్ పైన మీకు మంచి అవగాహన ఉండాలి. దాంతో పాటుగా మనకి నెక్స్ట్ సెక్షన్ మనం చూసినట్లయితే సెక్షన్ నంబర్ 3 ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్ చేంజెస్. ఓకే, సెక్షన్ నంబర్ 3 ఏంటంటే ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్. ఇక్కడ ఇది యాక్చువల్ గా చెప్పాలంటే ఇందులో కొన్ని ఇన్ని రకాల చాప్టర్స్ ఉన్నాయి అని చెప్పాలి. ఎందుకంటే మనకి ఇక్కడ 3rd చాప్టర్ చూస్తే మీకు 3rd చాప్టర్ లో మనకు పేదరికం, నిరుద్యోగం కనపడుతుంది. చూడండి 3rd చాప్టర్ లో సెక్షన్ 3 3rd చాప్టర్ చూస్తే పేదరికము, నిరుద్యోగం అనేది మీకు అవపడుతుంది. సో కాన్సెప్ట్స్ ఆఫ్ పావర్టీ, మెజర్మెంట్స్ ఆఫ్ పావర్టీ, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, కాన్సెప్ట్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. ఓకే, పేదరిక పథకాలు, నిరుద్యోగ పథకాలు, పేదరిక నిరుద్యోగ కొలమానాలు, పేదరికంలో ఉన్నటువంటి అంశాల గురించి మనకు 3rd చాప్టర్. ఇది యాక్చువల్ గా ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్. సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఒకసారి చూస్తే ఇందులో ఫస్ట్ చాప్టర్ ఒకసారి చూడండి. 3rd సెక్షన్ లో ఫస్ట్ చాప్టర్ మనకి కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రోత్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలప్మెంట్, అండర్ డెవలప్మెంట్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఎకనామిక్. స్పెషల్ గా చెప్పాలంటే అక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సెస్ గురించి ఇచ్చాడు. మానవాభివృద్ధి సూచి యొక్క లక్ష్యాలు ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చాడు, మీరు గమనించండి. సోషల్ డెవలప్మెంట్ అంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్, ఎడ్యుకేషన్, సోషల్ సెక్టర్, సోషల్ ఇన్ఈక్వాలిటీస్, క్యాస్ట్, జెండర్, రిలీజియన్, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, సోషల్ సెక్యూరిటీ. ఇది ఒక చెప్పాలంటే మనకు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకు విద్య, వైద్యం, ఆరోగ్యం, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, హౌసింగ్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినవి. ఆరోగ్యానికి సంబంధించిన పథకాలు, విద్యకు సంబంధించిన పథకాలు, సామాజిక అభివృద్ధికి సంబంధించిన పథకాలు, అదేవిధంగా కొన్ని సోషల్ ఎలిమెంట్స్ లో క్యాస్ట్, జెండర్, రిలీజియన్, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, సోషల్ సెక్యూరిటీ ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే పాలిటీ స్ట్రక్చర్ లో ఉంది. కొంచెం వాటిని అనుసంధానం చేసి చదువుకుంటే ఈజీ అయిపోతుంది. పావర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్ చెప్పాను నేను. పేదరిక అంశాల గురించి మనం ఇంతకుముందు ఈ చాప్టర్ మనకు సెక్షన్ 1 లో ఉండేది. ఈ చాప్టర్ ని మనకి ఇప్పుడు సెక్షన్ 3 లో చేసుకొచ్చారు. సెక్షన్ 3 లో మనకి తీసుకోవడం జరిగింది. మరి రీజనల్ ఇన్ఈక్వాలిటీస్, అర్బనైజేషన్, మైగ్రేషన్, ల్యాండ్ ఎక్వైజేషన్, రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్. పునర్వ్యవస్థీకరణ అంటే ఏంటంటే అర్బనైజేషన్, మైగ్రేషన్, ల్యాండ్ ఎక్వైజేషన్, రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్. ఎన్వైరన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఇంతకుముందు ఓన్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉండేది పాత చాప్టర్ లో. పాత సిలబస్ లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిరాభివృద్ధి అనేది ఏంటంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ భావితరాల యొక్క వనరులను ఉపయోగించుకోకుండా మనకున్నటువంటి అభివృద్ధిని సుస్థిరం చేసుకోవాలనేది సుస్థిరాభివృద్ధి అనే కాన్సెప్ట్. ఇంతకుముందు కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే చాప్టర్ ఉంది. కానీ ఇక్కడ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, అంటే పర్యావరణ పరిరక్షణ అనేది కూడా యాడ్ చేశారు. చూడండి, పర్యావరణం కాన్సెప్ట్స్ ఏంటి, పర్యావరణంలో ప్రొటెక్షన్స్ ఏంటి, అండ్ పొల్యూషన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి అంటే ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అండ్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ పాలసీ ఆఫ్ ఇండియా. పర్యావరణానికి సంబంధించిన విధానాలు ఏంటి, పొల్యూషన్ సంబంధించిన అంశాలు ఏంటి, అంటే
ఫోర్త్ చాప్టర్ టోటల్ గా ఎలా ఉందంటే ఇట్స్ వన్ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ మీద ఉంది. పర్యావరణం కాపాడుకోవడం ఎలా, సుస్థిరాభివృద్ధి అంటే ఏంటి, సుస్థిరాభివృద్ధి యొక్క లక్ష్యాలు ఏంటి, ఆ 17 గోల్స్ ఏంటి. సో ఇవన్నీ కూడా ఈ యొక్క ఫిఫ్త్ చాప్టర్ అనేది ఎగ్జామినేషన్ లో మీకు ఇంకొన్ని కొత్త ప్రశ్నలు మార్కెట్ లో ఇవ్వబడుతుంది. అంటే జనరల్ గా మనం పాత పేపర్ ని పోల్చినట్లయితే లేదా పాత సిలబస్ ని పోల్చినట్లయితే పాత సిలబస్ తో పోలిస్తే దాదాపుగా ఒక 50% సిలబస్ ని నూతనంగా ఈ నోటిఫికేషన్ లో జత చేయడం జరిగింది. సో ఫస్ట్ అభ్యర్థులు ఏం చేయాలంటే సెక్షన్ 1 లో ఉన్నటువంటి ఈ యొక్క నూతనంగా చేర్చిన చాప్టర్ ని టిక్ చేసుకోండి. దాంతో దీనికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క కొత్త అంశాల మీద సాధారణంగా ఎక్కువ ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎందుకంటే మరి ఎగ్జామినర్ ఏం చేస్తారంటే ఎగ్జామినర్ ఎందుకంటే ఇంతకుముందు మీకు ప్రభుత్వ విత్తం లేదు, డెమోగ్రఫీ లేదు, ప్రాథమిక రంగం లేదు, మరి ద్వితీయ రంగం లేదు. ఈ రంగాలన్నీ ఇంత ముందు సిలబస్ లో మీకు లేవండి. సో కాబట్టి కొత్తగా ఉన్న సిలబస్ లో ఇవన్నీ యాడ్ చేశారు. సో ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా నూతన సిలబస్ లో యాడ్ చేయడం వల్ల మీరు ఈ యొక్క ప్రిపరేషన్ లో కూడా ఈ చాప్టర్ ని ఇంకా బలంగా చదువుకుంటే సక్సెస్ కి మీరు ఇంకా చేరుకెళ్ళొచ్చు. మరి జనరల్ గా యాక్చువల్ చూసినట్లయితే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం గమనించినట్లయితే ఇన్ జనరల్ గా మనకు ఎకానమీ పేపర్ లో, ఆర్థిక వ్యవస్థ పేపర్ లో, ఆర్ యుఎస్ఏ పేపర్ 3 లో జనరల్ గా 150 మార్కులు. బ్రాడ్ గా డివైడ్ చేస్తే ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, దాంతో పాటుగా రెండో సెక్షన్ కింద మనం మాట్లాడితే తెలంగాణ ఎకానమీ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, మూడో ఆర్థిక చూస్తే డెవలప్మెంట్ డైనమిక్స్, అభివృద్ధి మరియు సమస్యలు సవాళ్లు. సో ఇందులో మనకు ఈచ్ సెక్షన్ నుంచి కూడా 50 మార్క్స్ వస్తాయండి. ఈచ్ సెక్షన్ నుంచి కూడా మనకు 50 మార్క్స్ వరకు ఎగ్జామ్ హాల్ లో మనకు వస్తాయి. సో ఈ సెక్షన్ మనం బ్రేక్ చేయాలి, ఈ సెక్షన్ లో మనం మంచి మార్కులు తెచ్చుకోవాలంటే నేనేం చెప్తానంటే ఫస్ట్ మనకు ఈ యొక్క 50 లో ప్రతి దాంట్లో కూడా మనకు 40 టార్గెట్ పెట్టుకోండి. ప్రతి దాంట్లో మనం 40 టార్గెట్ పెట్టుకుంటే మనకు దాదాపుగా 120 మార్క్స్ వరకు మనం గెయిన్ చేయాలి. 120 ప్లస్ ఇస్ ఎ వెరీ గుడ్ స్కోర్ ఇన్ ఎకానమీ. 120 ప్లస్ ఇస్ ఎ వెరీ గుడ్ స్కోర్ ఫర్ ఎకానమీ. సో 120 మార్క్స్ ని మనం బ్రేక్ చేయాలంటే మనము కొన్ని అంశాలు, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు పాపులేషన్ సంబంధించి ఏ ప్రశ్నలు వస్తాయి అనేది ఫస్ట్ మనం చూసుకుంటే పాపులేషన్ సంబంధించి మనకు ఈ యొక్క స్త్రీ పురుష నిష్పత్తి లేదా మనకు అదే విధంగా జనాభాలో ఉన్న కంట్రిబ్యూషన్ మీద ఒక ప్రశ్న అడిగేట అవకాశం ఉంది. దాంతో పాటుగా మనం చూసినట్లయితే పాపులేషన్ లో డెమోగ్రఫిక్ డివిడెండ్ పాలసీస్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది అని నేను భావిస్తున్నాను. అంటే పాలసీస్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది, డెమోగ్రఫిక్ డివిడెండ్ మీద సిలబస్ లో చెప్పిన విధంగానే వస్తుంది. మరి ఈ యొక్క స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అంటే స్త్రీ పురుష నిష్పత్తి లేదా జనసాంద్రత లేదా ఎస్సీ జనాభా లేదా ఎస్టీ జనాభా లేదా శ్రామిక శక్తులు ఏ రంగంలో ఎంతమంది పనిచేస్తారు, ఇవన్నీ కూడా ఒక 2-3 ప్రశ్నలు దాకా వస్తుంది. కాబట్టి మనకు ఈచ్, ఎందుకంటే మనం ఇక్కడ చూసినట్లయితే ప్రతి సెక్షన్ లో మనకు దాదాపుగా మనకు 5 చాప్టర్లు దాదాపుగా ఉన్నాయి. ఈ ప్రతి సెక్షన్ లో ప్రతి చాప్టర్ నుంచి 10 క్వశ్చన్స్ వరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా మన సెకండ్ చాప్టర్ లో నేషనల్ ఇన్కమ్ లో జీడిపి, ఎన్డిపి, జిఎన్పి లాంటి అంశాలపైన ప్రశ్న ఖచ్చితంగా అడుగుతారు గత ప్రశ్నాపత్రాలు చూసుకున్నట్లయితే. దాంతో పాటుగా జాతీయ ఆదాయంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు ఉన్నాయి. మనకి ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చూసుకుంటే అటు నుంచి 2 నుంచి 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం మీద క్వశ్చన్ వస్తుంది. దాంతో పాటుగా మనకి ఈక్వేషన్ సాల్వింగ్స్ మీద ఒక క్వశ్చన్ రావచ్చు. కాబట్టి నేషనల్ ఇన్కమ్ దగ్గర నుంచి 10 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో 8 to 10 అంటే ఎగ్జాక్ట్ 10 చెప్పలేదు, బట్ 8 to 10 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ, కంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్, కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ట్రీ మీద క్వశ్చన్ రావచ్చు. దాంతో పాటుగా మనకు అగ్రికల్చర్ పాలసీస్ మీద క్వశ్చన్ రావచ్చు. అగ్రికల్చర్ మార్కెటింగ్, అగ్రికల్చర్ ప్రైస్ సిస్టమ్, minimum support price guarantee question, number of times the question was came in MSP, minimum support price,
ఇండస్ట్రియల్ పాలసీస్ లో మనకు 1948 ఇండస్ట్రియల్ పాలసీ, 56 ఇండస్ట్రియల్ పాలసీ, దాంతో పాటుగా అదర్ 1977 ఇండస్ట్రియల్ పాలసీ, 1990 ఇండస్ట్రియల్ పాలసీ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్, ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీస్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ ప్రశ్నలు వస్తాయి. దాని తర్వాత ప్లానింగ్ కమిషన్ లో మీరు చూసినట్లయితే, ప్రణాళికా సంఘం చూసినట్లయితే, ప్రణాళికా సంఘం లక్ష్యాల పైన ఒక ప్రశ్న వస్తుంది. ప్రణాళికా సంఘం లక్ష్యాల పైన ఒక ప్రశ్న వస్తుంది. ఆ ప్రణాళికా సంఘం లక్ష్యాలతో పాటుగా నీతి ఆయోగ్ మీద ప్రశ్న గ్యారంటీగా మీకు ఎగ్జామ్ హాల్ లో వస్తుంది. ఎందుకంటే నీతి ఆయోగ్ ఏర్పాటైంది, నీతి ఆయోగ్ లక్ష్యాలు అంటే, నీతి ఆయోగ్ రీసెంట్ గా ఇచ్చిన నివేదికలు ఏంటనే దానిపైన ఒక ప్రశ్న వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో నీతి ఆయోగ్ కాకుండా మనం దాంతో పాటు అక్కడ పబ్లిక్ ఫైనాన్స్ లో FRBM చట్టం మర్చిపోవద్దు. FRBM అంటే కోశ లోటు నియంత్రణ చట్టం ఉంది. కోశ లోటు నియంత్రణ చట్టం మీద ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా మనకు 15వ ఆర్థిక సంఘం 15th ఫైనాన్స్ కమిషన్ మీద పక్కాగా ఒక ప్రశ్న, మనం ఒకటి మినిమం మాట్లాడుతున్నాను, గరిష్టంగా 2-3 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఏం చేస్తామంటే, నువ్వు మనకు టార్గెట్ 40 పెట్టుకోండి. దాంట్లో కూడా ఆ టార్గెట్ 40కి ఏ అంశాలు బలంగా చదువుకొని ఐడెంటిఫై చేసుకోండి. ఎందుకంటే చాలా సార్లు మనం ఎగ్జామినేషన్ సక్సెస్ సాధించాలంటే ఫస్ట్ మనం వాట్ టు రీడ్, వాట్ నాట్ టు రీడ్, ఏం చదవాలి, ఏం చదవాల్సిన అవసరం లేదనేది ముందు మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఐడెంటిఫై చేసుకుంటే ఆ అంశాలు ఏవైతే బలంగా చదువుకుంటే మనం మార్కులు తీసుకొస్తాయో వాటిని మోర్ దాన్ 1 టైం, నంబర్ ఆఫ్ టైమ్స్ చదువుకుంటే ఎగ్జామ్ హాల్ లో ఖచ్చితంగా నీకు అది బెనిఫిట్ అవుతుంది. సో హోప్ యు అండర్స్టాండ్. సో నెక్స్ట్ మనం మాట్లాడినట్లయితే తెలంగాణ ఎకానమీలో కమిటీస్ ఉన్నాయి చూడండి. భార్గవ కమిటీ, లలిత్ భార్గవ కమిటీ, వాంచు కమిటీ. సో ఇలాంటి కమిటీల పైన 2 నుంచి 3 ప్రశ్నలు వస్తాయి. దాంతో పాటుగా తెలంగాణ ఎకానమీస్ కంట్రిబ్యూషన్ ఆఫ్టర్ 2014, 2014 తర్వాత తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, దాని నుంచి ఒక 2 క్వశ్చన్స్ దాకా ఎగ్జామ్ హాల్ వస్తాయి. మరి తర్వాత మీకు డెమోగ్రఫీ అనే చాప్టర్ చూడండి. డెమోగ్రఫీలో ఖచ్చితంగా తెలంగాణ సెక్స్ రేషియో, తెలంగాణలో అధికారికంగా ఇచ్చినటువంటి సెన్సెస్ ఒకసారి చూసుకోండి. తెలంగాణ అధికారికంగా ఇచ్చినటువంటి సెన్సెస్ ఒకసారి చూసుకొని, ఆ అధికారిక ఇచ్చిన సెన్సెస్ లో సెక్స్ రేషియో, గ్రామీణ జనాభా, పట్టణ జనాభా, ఎస్సీ సెక్స్ రేషియో, ఎస్టీ స్త్రీ పురుష నిష్పత్తి, ఇవన్నీ కూడా పాపులేషన్, స్త్రీ జనాభా, పురుష జనాభా, అక్షరాస్యత, పనిచేసే జనాభా, ప్రధాన కార్మికులు, ఉపాంత కార్మికులు, ఇలాంటి అన్ని కూడా మీకు క్వశ్చన్స్ వస్తాయి. దాంతో పాటుగా తెలంగాణ ఎకానమీలో అగ్రికల్చర్ సంబంధించిన కంట్రిబ్యూషన్, తెలంగాణ ఎకానమీలో ఇండస్ట్రీకి సంబంధించిన కంట్రిబ్యూషన్ చూసుకుంటే మీకు ఇక్కడ అగ్రికల్చర్ లో తెలంగాణ అగ్రికల్చర్ మార్కెటింగ్, తెలంగాణ అగ్రికల్చర్ పాలసీస్, తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, తెలంగాణ రివర్ సిస్టమ్ కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీకు తెలంగాణ గురించి ఎంత చదివినా తప్పు లేదు. ఎందుకంటే మీకు జియోగ్రఫీలో కవర్ అవుతారు, అదేవిధంగా మూమెంట్ లో మీకు కనెక్ట్ అవుతారు. దాంతో ఎందుకంటే మీకు వాంచు కమిటీ, లలిత్ భార్గవ కమిటీ చదివినప్పుడు మీకు మూమెంట్ అవన్నీ కవర్ అయిపోతాయి. అదేవిధంగా తెలంగాణ ఇరిగేషన్, తెలంగాణ అగ్రికల్చర్ చదివినప్పుడు మీకు జియోగ్రఫీలో కొన్ని అంశాలు కవర్ అయిపోతాయి. తెలంగాణ ఇండస్ట్రీస్ లో చదివినప్పుడు, తెలంగాణ ఎంఎస్ఎంఈ చదివేటప్పుడు తెలంగాణ ఎంఎస్ఎంఈకి సంబంధించిన పరిశ్రమలు కూడా మీకు కవర్ అయిపోతాయి. సో కాబట్టి ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఫాలో అవ్వండి. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే తెలంగాణ జియోగ్రఫీ ప్లస్ తెలంగాణ ఎకానమీ అట్లా. ఎందుకంటే నదులు తెలియకుండా ఇరిగేషన్ పాయింట్స్ చదవలేదు. ఓకే, ఎందుకంటే ఏ నది ఎక్కడి నుంచి పోతుంది, ఏ జిల్లా నుంచి పోతుందో తెలియకుండా మనం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వాటిని ఆ యొక్క డ్యామ్ లొకేషన్ ఎగ్జాక్ట్ గా మనం చూసుకోలేము. కాబట్టి ఒకసారి చూసుకుంటే మీకు ద బెస్ట్ ఉంటుంది. లాస్ట్ ఇక్కడ మీకు అక్కడ 5th చాప్టర్ కింద తెలంగాణ ఎకానమీలో పాలసీస్ ఉన్నాయి, మీరు గమనించండి. ఆ తెలంగాణ పాలసీస్, తెలంగాణ వెల్ఫేర్ స్కీమ్స్ మీరు ఖచ్చితంగా ఈ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో లేటెస్ట్ బడ్జెట్, తెలంగాణ లేటెస్ట్ బడ్జెట్, తెలంగాణ లేటెస్ట్ సర్వే, తెలంగాణ లేటెస్ట్ పథకాలు, తెలంగాణ పాలసీస్, తెలంగాణ ఈ మధ్య కాలంలో ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టిందో అవన్నీ కూడా మీరు సిలబస్ అందుకోసారంగా. ఎందుకంటే మనకు సిలబస్ దిక్సూచి, ఏం చదవాలి అనే దానికి సిలబస్ ప్రామాణికం. కాబట్టి ఫస్ట్ సిలబస్ పైన పట్టు ఉంటే నువ్వు జాబ్ తెచ్చుకోవడం అనేది ఈజీ అవుతుంది. సెక్షన్ 3కి వచ్చేసరికి సెక్షన్ 3లో మనం మాట్లాడడానికి ఏమైందంటే, సెక్షన్ 3లో మనం చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి డెవలప్మెంట్ లో గ్యారంటీగా రీసెంట్ HDR హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్, మానవాభివృద్ధి సూచిక నివేదిక 2021లో 2021 రిపోర్టు 2022లో ఇచ్చాం. ఆ నివేదిక సంబంధించిన అంశాలపైన ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది.
ఎగ్జామినర్ సైకాలజీ ప్రకారం హెచ్డిఏ రిలీజ్ చేసినటువంటి అదర్ రిపోర్ట్స్ కూడా చూడండి. కానీ ఈ రిపోర్ట్ గ్రూప్ 2 లెవెల్ చూసుకోండి. కేవలం ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్ చూసుకుంటే మీకు అక్కడ వర్కౌట్ అవ్వదు. హెచ్డిఏ రిపోర్ట్ ఏంటి, ఆ రిపోర్ట్ యొక్క పరిణామాలు ఏంటి, ఈ రిపోర్ట్ లో ఏ అంశాలు ప్రముఖమైన అంశాలు చూసుకుంటేనే మీకు అక్కడ ఉంటుంది. దాంతో పాటుగా మనకు మరొక మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ల్యాండ్ కి సంబంధించిన చాప్టర్ ఒకటి ఉందండి. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే కదా ల్యాండ్ ఎక్వైజేషన్ అదొకటి ఉంది. పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ గురించి మరో చాప్టర్ ఉంది. దాంతో పాటుగా మనకు ఎన్వైరన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఒక చాప్టర్ ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పైన ఖచ్చితంగా మీకు ఒక 2-3 క్వశ్చన్స్ వస్తాయి. ఎన్వైరన్మెంటల్ పాలసీ, పొల్యూషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఒకసారి ఖచ్చితంగా మీరు దాన్ని ఫోకస్ చేసి చదువుకోవాలి. దాంతో పాటుగా పేదరికానికి సంబంధించిన ఇతరత్ర అంశాలు ఏవైతే ఉన్నాయో, పేదరికం, నిరుద్యోగం పథకాల మీద 2 క్వశ్చన్ కన్ఫర్మ్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3 అంశాలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఉపాధికి సంబంధించి మరియు విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి మరియు ఆహారానికి సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశంలో 3 హక్కులు ఉన్నాయి. ఒకటి వచ్చేసేసి విద్యా హక్కు ఉంది, రెండోది వచ్చేసేసి భారతదేశంలో ఆహార హక్కు ఉంది, మూడోది వచ్చేసి పని హక్కు ఉంది. ఈ 3 హక్కులు కూడా భారతదేశంలో మినిమం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, కనీస జీవన విధానాన్ని అందించడానికి తీసుకొచ్చిన పథకాలు కాబట్టి ఆ పథకాల మీద ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో దాంతో పాటుగా మీరు ఈ చాప్టర్స్ లో మరి రిపోర్ట్స్ చదువుకొని, పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ చదువుకొని, లేటెస్ట్ ఎన్వైరన్మెంటల్ పాలసీస్ యాజ్ వెల్ యాజ్ అదర్ పాలసీస్ చదువుకుంటూ మీరు కనుక ప్రిపరేషన్ సాగిస్తే ఖచ్చితంగా మీకు మంచి మార్కులు ఈ పేపర్లో వస్తాయి. మరొకసారి చెప్తున్నా, గ్రూప్ 2 లో విజయం సాధించాలంటే ఎకానమీ పేపర్ చాలా కీలకమైనది. ఈ ఎకానమీ పేపర్ ని కనుక మీరు కరెక్ట్ గా డీల్ చేస్తే మీకు మీ గ్రూప్ ఏదైతే డ్రీమ్ జాబ్ ఉందో ఆ డ్రీమ్ జాబ్ దాకా మీరు చేరుకోవాలంటే 150 మార్కుల ఈ పేపర్ చాలా కీలకమైనది. సో 150 మార్కులు ఒక్కొక్క చాప్టర్ నుంచి దాదాపుగా 10 ప్రశ్నలు దాకా వస్తాయంటే ఈచ్ చాప్టర్ ఇస్ వాల్యుబుల్. ఏ ఒక్క చాప్టర్ వదిలేసినా కానీ మీరు దాదాపుగా ఒక 10 మార్కులు వెనక్కి వెళ్ళిపోతారు. ఈ కాంపిటీషన్ ని ప్రజెంట్ ఉన్నటువంటి అనేక మంది గ్రూప్ 2 అభ్యర్థుల మధ్య మీరు ఉద్యోగాన్ని సాధించాలంటే మీరు అంతకు మించి ప్రిపేర్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇంకోటి, ఈ సమయం మీకు ఇచ్చిన సమయం ఎక్కువ ఉందని లెథార్జీగా ఉండొద్దు. ఇమీడియట్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మీరు ప్రిపేర్ అవుతూ, ఒకవేళ మీరు ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకుందాం అంటే కోచింగ్ వచ్చి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఇలా స్టార్ట్ చేసుకోవడం వల్ల ఈజీగా మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. నేను మీ ఎకానమీ శివప్రసాద్ అని అవనిగడ్డ కోచింగ్ సెంటర్ లో ఈ యొక్క ఎకానమీ క్లాసెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. you